లాస్ట్ ఇయర్ ఆయన దగ్గర కొన్నా, ఈసారి నా సీడే వేసుకున్నా. వేరే పొలంలో లాస్ట్ ఇయర్ వేరే పొలం వేసింటి, అందులోకి తెచ్చి ఇంట్లో వేసుకున్నా. 15 days కి మొత్తం మొలకలు వచ్చేస్తాయి. కలుపు ప్రధాన సమస్య సార్, ఇంట్లో కలుపు అస్సలు ఉండనియదు. 8 నెలల మొత్తంలో ఎన్నిసార్లు స్ప్రే చేస్తుంటారు? 2 times చేసినాను. 2 times అంతే. లాస్ట్ ఇయర్ నేను 1 ఎకరా వేసిన, ఒక 6 టన్నులు వచ్చింది సార్ దిగుబడి. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి మమ్దాన్పల్లి గ్రామము, నవాపేట్ మండల కేంద్రము, వికారాబాద్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు పెంటయ్య గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి, ఇక్కడ కనిపిస్తున్న పంట వచ్చేసి అల్లం. మనం నిత్యం ప్రతి కూరగాయలో ఉపయోగించినటువంటి ముఖ్యమైన స్పైసెస్గా చెప్పవచ్చు ఈ అల్లం అనేది. కానీ అల్లం అనేది చాలా అరుదుగా సాగు చేస్తుంటారు రైతు స్థాయిలో. అల్లం అసలు ఏ విధంగా సాగు చేస్తారో కూడా చాలా మంది తెలియదు. అసలు అల్లం సాగు వివరణ ఏ విధంగా ఉంటుంది, 1 ఎకరాకి ఎంత విత్తనం పడుతుంది, అల్లం పంట కాలం వ్యవధి ఎంత ఉంటుంది, అల్లం కాసించే చీడపీడలు ఏ విధంగా ఉంటాయి, అల్లంలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, పూర్తిగా అల్లం సాగు చేసుకుంటే రైతుకి ఎలాంటి లాభాలు ఉంటాయి, మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉంటుందో పూర్తి సమాచారం రైతు పెంటయ్య గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి, మీరు నార్మల్గా ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉంది సార్ మీకు సొంతం? మాకు 5 ఎకరాలు ఉంది సార్. 5 ఎకరాల భూమి. ఏమేమి పంటలు సాగు చేసే అనుభవం ఉంది సార్ మీకు? క్యారెట్ వేస్తాం, 2 times పోయిన లాస్ట్ ఇయర్ వేసిన అల్లము, ఈసారి 2 సార్లు రెండోసారి అనుభవం. మీ అనుభవం అంతే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్? గత 20-25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 20-25 సంవత్సరాలకి వ్యవసాయం చేస్తారు. నార్మల్ ఇప్పుడు అల్లం అంటే చాలా తక్కువ కనిపిస్తుంది సార్, ఎవరు ఏరు. మన తెలుగు రాష్ట్రాలు కూడా చాలా తక్కువ కనిపిస్తుంటది. ఏంది అల్లం ఇవ్వాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది సార్ మీకు ఫస్ట్? అల్లం కొద్దిగా తెగులు అది ఇది జర ఎక్కువ ఉండదు, కొంచెం లాంగ్ పీరియడ్ పంట. 8 months కు క్రాప్ మొత్తం హార్వెస్ట్ కావాలంటే మినిమం ఒక 8 months. 8 months కంటే ముందు తీయడానికి రాదు. తీస్తే అది లేతగా ఉంటుంది అనమాట, నిల్వ ఉండదు. 8 months అయితే కంప్లీట్ గా మెచ్యూర్డ్ అవుతుంది. అంటే ఎక్కడ తెలుసుకున్నారా, లేకపోతే అల్లం గురించి మీరే ఎట్లా సాగు చేసుకున్నారు? తెలుసుకున్నాం, మా పెద్దవాళ్ళు కూడా చేస్తారు అప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు. వాళ్ళతో పాటు కొద్దిగా మధ్యలో బంద్ చేసిండే 2 times నుంచి మళ్ళీ మేము సొంతంగా మేము వేస్తున్నాం. ఓకే. అల్లం ఒకవేళ ఎవరైనా సాగు చేయాలనుకుంటే ఏం సార్, దీనికి ఏమైనా సీజన్ అంటే ఈ టైంలో పెట్టుకోవాల్సిన అవసరం ఏమంటారా? ఎండాకాలం సీజన్ లో స్టార్ట్ చేసుకోవాలి సార్. ఇది వర్షాకాలం సీజన్ లో నాటే పంట కాదు ఇది. ఓకే. మినిమం మే నెల నుంచి నాటుకోవచ్చు. అన్ని రెడీ చేసుకోవాలి అప్పటికి. మే నెల నుంచి నీటి వసతిని బట్టి నీళ్లు బాగుంటే మే నెలలో వేసుకుంటే కూడా ఇంకా తొందరగా వస్తుంది. అల్లం సాగు చేసుకోవాలంటే అసలు భూమిని ఫస్ట్ ఎట్లా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ మనం అల్లం పెట్టుకోవాలంటే? భూమి మంచిగా లోతు దుక్కు చేసుకొని, మంచిగా క్లీన్ చేసుకొని, ఏం లేకుండా చేసుకొని, పశువులేరు 1 ఎకరాకు ఒక 10 టన్నుల పశువులేరు వేసి, ఓకే, బెడ్లు చేసుకొని ఇట్లా హైట్ గా ఉండాలి. వర్షాకాలంలో నీళ్లు ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఉండాలి. నీళ్లు నిల్వ ఉండదు ఈ పంటకు. అల్లానికి నీళ్ళుంటే అల్లం లోపల వేరు కుళ్ళిపోతుంది. వేరు కుళ్ళి రాకుండా ఉండాలంటే హైట్ మీద ఉండాలి. నీళ్ళు ఏమున్నా కిందికి వెళ్ళి కాలంలోకి వెళ్ళిపోవాలి. బెడ్ ఎంత హైట్ పెంచుకోవాలి సార్? హైట్ ఎంత? మినిమం 1 feet హైట్ లేవాలి. ఫీట్ హైట్ వేస్తేనే, ఒకవేళ బెడ్లలో నీళ్లు ఉన్నా ఇది అల్లం పైకే ఉంటది కాబట్టి దానికి తెగులు వచ్చే ఛాన్సెస్ ఉండదు అనమాట. ఇప్పుడు మన అల్లం పంట మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది సార్? 1 ఎకరం ఉంటది. 1 ఎకరం ఉంటది. ఈ ఎకరంలో మీరు బెడ్లు కొట్టుకున్నారు కదా సార్, ఇట్లా బెడ్ సైజ్ ఎంత ఉంది, ఎన్ని బెడ్లు పట్టినాయి? ఇట్లా బెడ్ మినిమం ఒక బెడ్కు 5 feet ఉంటది. ఓకే. బెడ్ సైజ్ వచ్చేసి 3 feet ఉంటది. 3 feet ఉంటది. మధ్యలో ఒక 1 feet గ్యాప్ ఉంటది. మధ్యలో 1 feet గ్యాప్ ఉంటది. బెడ్ సైజ్ ఇట్లా వచ్చేసి 3 feet ఉంటది. ఈ మధ్యలో గ్యాప్ 1 feet ఉంటది. 1 feet ఉంటది. ఓకే. మొత్తం 5 feet కూడా ఇట్లా నడుస్తుంటది అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ అల్లం పెట్టుకోవాలనుకుంటే అసలు విత్తనం ఎట్లా దొరుకుతుంది, ఎకరాకి ఎంత విత్తనం పడుతుంది? విత్తనం మినిమం 1 ఎకరాకు 5 నుంచి 6 క్వింటాలు వేసుకోవాలి సార్. ఇది 5 నుంచి 6 క్వింటాలు విత్తనం వేసుకొని, మనము ముక్క సైజు కొద్దిగా మినిమం 250-300 గ్రాముల కంటే తక్కువ ఉండదు విరిచి వేసేటప్పుడు, విత్తుకునేటప్పుడు. ఆ విధంగా మనము బెడ్ మీద 2 లేటరల్స్ వేస్తాం కదా, ఇటు సైడ్ అటు సైడ్ జిగ్జాగ్ సైడ్ లా వేసుకోవాలి. ఫస్ట్ మనం బోదలు కొట్టుకొని డ్రిప్ పైపులు పరుచుకుంటాం. రెండు వరుసలు పరుచుకుంటారు అన్నట్టు. అవును. పరుచుకొని అల్లం అక్కడ ముక్క ఇక్కడ ముక్క జిగ్జాగ్ పెడతాం. ఏంది అల్లం ఎక్కడి నుంచి చేస్తారు అంటే సీడ్ ఏమైనా సపరేట్ ఉంటుందా, లేకపోతే నార్మల్ గా మనం యూజ్ చేసి అల్లం పెట్టుకోవచ్చు? నేనైతే ప్రెసెంట్ ఇక్కడనే మా ఊర్లో ఒక ఆయన వేరే ఆయన సాగు చేసిండే, అతని దగ్గర తీసుకొని వేస్తున్నాను నేను 2 times. 2 సంవత్సరాల ఆయన నుంచి. ఓకే. లాస్ట్ ఇయర్ ఆయన దగ్గర కొన్నా, ఈసారి నా సీడే వేసుకున్నా. వేరే పొలంలో లాస్ట్ ఇయర్ వేరే పొలం వేసింటి, అందులోకి తెచ్చి ఇంట్లో వేసుకున్నా. నార్మల్ రోడ్ మనకు మార్కెట్ లో దొరికి అల్లం తీసుకొచ్చి పెట్టుకుంటే కూడా వస్తుంది. అంటే ముదిరిన అల్లం ఉండాలి, లేతది పనికి రాదు. బాగా లావు ఉండాలి. ముదిరిన అల్లం మినిమం ఒక 8 నెలలు పైబడి ఉన్న
అల్లం అయితేనే పనికి వస్తుంది విత్తనానికి. ఓకే, లేత అల్లం పనికి రాదు. దాన్ని మనం ముక్కలు ముక్కలు దించుకోవచ్చు. ముక్కలు మినిమం ఒక 250-300 గ్రాములు ఉండాలి ఆ ముక్క. ఓకే, సైజ్ చిన్నగా అయితే పిలకలు తక్కువ వస్తాయి. ఓకే, సైజు మినిమం 200 నుంచి 500 గ్రాముల పిలక ఉంటే దాన్ని పెట్టుకోవాలి. దానికి పిలకలు ఎక్కువ వస్తాయి అనమాట. మనం చిన్నది పెడితే 1-2 పిలకలే వస్తాయి, తొందరగా డెవలప్ కాదనమాట. మరి ఎక్కువ కూడా పెట్టొద్దు, మరి ఎక్కువ లావు కూడా పెట్టొద్దు. మినిమం ఒక 300 గ్రాముల పిలక పెడితే మంచిగా అయితే వస్తుంది. ఎన్ని పిలకలు వస్తున్నాయి మీకు నార్మల్ గా ఒకటి అట్లా పెట్టుకుంటే? 20 పిలకలు వస్తున్నాయి సార్. అట్లా 250 నుంచి 300 గ్రాములు 400 గ్రాములు పెడితే 20 పిలకల వరకు వస్తున్నాయి ఒక మొక్క. రైతులకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు సరే ఆ పిలక 250 గ్రాముల పిలక పెట్టారు అనుకోండి, 8 నెలల తర్వాత ఆ పిలక నుంచి మనకి ఎంత బరువు అల్లం బయటకు వస్తుంది? మినిమం ½ కేజీ నుండి 1.5 కేజీ 1 కేజీ మినిమం 1 కేజీ మినిమం వస్తుంది. 250 గ్రాముల గడ్డ పెడితే మనకు దాదాపు 1 కేజీ పైన వస్తుంది. 1 కేజీ వస్తుంది. ఇంకా భూమి స్థాయిని బట్టి, భూమి బాగా బలమైన భూమి ఉంటే ఇంకెక్కువ కూడా వస్తుంది. అల్లానికి ఎలాంటి రకం నేల అయితే అనుకూలంగా ఉంటుంది సార్? ఎర్ర నేలలు అయితే చాలా అనుకూలమైన నేలలు. ఎందుకంటే నీటిని నిల్వను ఉంచుకోవు కదా, తొందరగా వదిలేస్తాయి, తెగులు వచ్చే ఛాన్సెస్ తక్కువ. నల్ల నేలలు కూడా బాగానే ఉంటాయి, కానీ నల్ల నేలలు ఏంటంటే నీరు నిల్వ ఉండి కొద్దిగా వేరుకులు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అల్లంలో మనకు ప్రధానంగా ఈ 8 నెలల టైంలో చీడపీడలు ఏమేమి ఆశిస్తుంటాయి సార్? పురుగు వస్తుంది. మినిమం ఒక 2 టైమ్స్ పురుగు మందులు పిచికారి చేయాలి. 8 నెలల మొత్తంలో ఎన్నిసార్లు స్ప్రే చేస్తుంటారు? 2 టైమ్స్ చేసినాము. 2 టైమ్స్ అంతే. ఏం పురుగు వస్తుంది? ఫంగిసైడ్ మందులు ఒక 2 సార్లు, మొత్తం 4 టైమ్స్. ఫంగిసైడ్ 2 టైమ్స్, పురుగు మందు 2 టైమ్స్. ఏం పురుగు వస్తుంది సార్ అల్లంలో మీరు గమనించినంత వరకు? ఆకును కొరికే పురుగే వస్తుంది సార్. అది పచ్చ పురుగు వస్తుంటది. వస్తుంటది, పచ్చ పురుగు వస్తుంది. రోగం వస్తే మీకు? రోగం వేరుకుళ్ళు తెగే ఎక్కువ. ఇంట్లో వేరుకుళ్ళు తెగిలే ఎక్కువ. దాన్ని మనం అధిగమించుకుంటే సరిపోతుంది. నీళ్ళు ఎట్లా సార్? అల్లంకి నీళ్ళు ఎట్లా పెట్టాల్సిన అవసరం ఉంటుంది? డ్రిప్ ద్వారానే వదులుతాం సార్ మేము. అంటే తడికి నేల స్వభావాన్ని బట్టి నేల తడికి ఎప్పుడైతే వచ్చింది అనుకుంటే అప్పుడు వదులుతాం, లేకపోతే వదలం. ఎన్నిసార్లు అవసరం ఉంటుంది తడి మనకి? అంటే నిత్యం ఉండాలా, పచ్చిగా ఉండాలా? నిత్యం పచ్చగా అవసరం లేదు, కానీ అది చూసుకోవాలి. ఈ మొక్క నీకు నీళ్ళు అవసరం అయితే అప్పుడే మొక్క వాలిపోయినట్టు అయితే అప్పుడు మళ్ళీ నీళ్ళు వదులుకోవాలి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? వారం రోజులకు ఒకసారి ఇస్తారు. ఈ భూమిలో అయితే 3 డేస్కి ఒకసారి కంపల్సరీ ఇవ్వాలి సార్. ఎర్ర నేల కదా, రేగడి నేల అయితే వారంకి ఒకసారి ఇచ్చి నడిచిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీరు పెట్టిన తర్వాత అల్లం పెడతారు కదా మొక్క, మనకి మొలక అనేది ఎన్ని రోజులకు వస్తుంది? మనం పెట్టిన తర్వాత ఫస్ట్ 15 డేస్ పడుతుంది సార్. 15 డేస్ కి మొత్తం మొలకలు వచ్చేస్తాయి. అప్పటి నుంచి ఇంకా కలుపులు అవి ఏమన్నా తీసేసుకుంటే. కలుపు ప్రధాన సమస్య సార్. ఇంట్లో కలుపు అస్సలు ఉండనియదు. కలుపు ఉంటే అన్ని మనం వేసే మందులన్నీ అదే తినేస్తుంది. అందుకే ఎక్కడ గడ్డి లేకుండా చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఇక్కడ పంట ఎన్ని రోజుల పంట సార్ ఇది? ఇది ఇప్పుడు జూన్ వేసిన సార్. నేను జూన్ అంటే వర్షాకాలం జూన్ స్టార్టింగ్ వేసుకున్నా. జూన్ 5th కో ఏం వేసిన నేను. ఇప్పుడు డిసెంబర్, నవంబర్ 5 నెలలు అవుతుంది. ఫిబ్రవరి మాసం వరకు నాకు కటింగ్ చేస్తారు. ఇంకొక 3 మంత్స్ అయితే హార్వెస్టింగ్ వస్తుంది. మార్చ్ వరకు హార్వెస్ట్ వస్తుంది. నార్మల్ అల్లం హైట్ ఎంత పెరుగుతుందా సార్ ఇది? ఇది మినిమం 3 ఫీట్స్ వరకు వచ్చేస్తుంది సార్. 8 నెలల 3 ఫీట్స్. నా పొలంలో అయితే అంతవరకే వచ్చింది. ఇంకా మరి మిగిలిన దాని ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. 3 ఫీట్స్ హైట్ వస్తుంది. తర్వాత మీరు అన్నట్టుగా ఎండిపోయి కింద పడిపోతుంది. గడ్డిలాగా పడిపోతుంది, వరిగడ్డిలాగా పడిపోతుంది. ఓకే, ఎట్లా దిగుబడి ఎంత వస్తుంది సార్? ఎకరం వేసుకోరు కదా, ఎకరాకి ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? లాస్ట్ ఇయర్ నేను ఒక ఎకరా వేసిన ఒక 6 టన్నులు వచ్చింది సార్ దిగుబడి. 6 టన్నులు వచ్చింది ఎకరాకి మీకు? 6 టన్నులు వచ్చింది. ఓకే, అట్లా మనం అంటే కొయ్యడం ఎట్లా సార్? మళ్ళీ రెడీ అయిన తర్వాత ఇదంతా పడిపోతుంది సార్. ఈ కోల అంతా కిందకి పడిపోతుంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. మనకి పంట కనిపి కిందికి అయిపోతుంది మొత్తం. ఇది పడిపోతుంది, గడ్డిలాగా వరిగడ్డిలాగా అయిపోతుంది. ఓకే, మనము ట్రాక్టర్ బ్లేడ్ వేసి కిందికి లాగేసుకుంటే అంత ఇవి కదిలిపోతాయి. ట్రాక్టర్ తోటి బ్లేడ్ వేసి గుంజుతాము. ఏర్లు బాగుంటాయి, మీది ఉండదు కానీ ఏర్లు మాత్రం బాగుంటాయి. ఓకే, అవి కిందికెళ్ళి గుంజేసినాక మనసులో పెట్టి అది తీసేపిస్తాం. దాని వేర్లు అవన్నీ మట్టి శుభ్రం చేసి మార్కెట్. ఎట్లా శుభ్రం చేస్తారు సార్? శుభ్రం చేయడం అంటే ఎట్లా? మనకి తీసిన తర్వాత గడ్డ బయటకు వచ్చినాక వేర్లు మట్టి ఏమన్నట్టు తొలగించేస్తాం అంతే. లేవని పెట్టి తీసేస్తారు. నీళ్ళ కడుగుతారా? మళ్ళీ లేదు, కడగలేదు. నీళ్ళ కడగొద్దు. మన క్యారెట్ ఇదేం ఇది క్లీనింగ్ వాషింగ్ ఏం లేదు. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్ మార్కెటింగ్. ఎక్కడ చేస్తారు సార్ మార్కెట్? ఎక్కడ? లాస్ట్ ఇయర్ అయితే మొత్తం నేను ఇక్కడ రిలయన్స్ కలెక్షన్ సెంటర్ ఉంది, మొత్తం అక్కడ ఇచ్చిన సార్. ఎంత పోతుంది సార్ రైతు స్థాయిలో అల్లం? ఎట్లా పోయింది లాస్ట్ ఇయర్? నాకు 25 నుంచి 35 వరకు పోయింది సార్. లాస్ట్ రేట్ తక్కువ ఉన్నది, ఇప్పుడు కూడా ఇంకా తక్కువ ఉంది. ఇప్పుడు 45 రూపీస్ అమ్ముతుంది. ఓకే, లాస్ట్ ఇయర్ అయితే నాది 25 నుంచి 35 వరకు అమ్మింది. 25 రూపీస్ టు 35 రూపీస్. ఈ అల్లంలో మనం ఈ 8 నెలల టైంలో ఎలాంటి ఎరువులు వేసుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది? ఎప్పుడు వేసుకోవాలి సార్ నార్మల్? మినిమం ఇది గ్రోతింగ్ టైంలో
మన డ్రిప్ లో వదిలే మందులు వేసుకుంటాం సార్. 13045 కానీ ఇంకా 1262 999 ఇట్లా ప్రతి 15 రోజులకు ఒకసారి అవి వదులుకుంటుంటాం. 15 రోజులకు ఒకసారి ఎరువులు వదలాల్సిన. ఈ 8 నెలల టైంలో మీరు మొత్తం ఎంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది సార్? మొత్తం అల్లానికి ఫస్ట్ సీడ్ కానించి స్టార్ట్ చేసి పంట కోసి మొత్తం మార్కెట్కి వేసేంత వరకు మొత్తం ట్రాక్టర్ దున్నడం మొత్తం కలిపి ఎంత పెట్టుబడి అవుతుంటుంది ఒక ఎకరం సాగు చేస్తాం? అంతా కలిపి సీడ్ కాస్ట్ నుంచి అంటే దగ్గర దగ్గర ఒక 60-70 వేలు అవుతుంది సార్. మొత్తం సీడ్ కూడా మనం కొంటే ఈసారి నాకు సీడ్ కొనడం లేదు కాబట్టి సీడ్ కాస్ట్ తగ్గింది. సీడ్ కాస్ట్ తగ్గింది. సీడ్కి ఎంత అవుతుంది సార్ ఒకవేళ సీడే పెడితే ఎకరాకి? సీడ్ లాస్ట్ ఇయర్ నేను 50 వేలు పెట్టి తీసుకున్నా సార్ నేను కొన్నప్పుడు. అంటే 100 రూపాయలు కేజీ ఉండేది. ఈసారి తగ్గుతుంది. ఈసారి రేట్ లేదు కాబట్టి నీకు 25-30 వేలు వచ్చేస్తుంది. ఈసారి 25-30 వేలు నీకు సీడ్ వచ్చేస్తుంది. అంటే మొత్తానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది విత్తనంతో కలిపితే. వస్తుంది ఎకరాకి వస్తుంది. ఒకవేళ 6 టన్నులు వచ్చి మీరు అన్నట్టుగా 30 రూపాయలు 40 రూపాయలు అమ్మినామన్నారు కదా సార్ పోయినసారి. ఆ రేటుకి అమ్ముకుంటే రైతుకి ఎంత బెనిఫిట్ కావచ్చు సార్ ఎకరాకి? ఎంత తక్కువ 2 లక్షలు అమ్మితే మినిమం 1,00,000 రూపాయలు మన ఎక్స్పెండిచర్ అంతా పోయినా 1,00,000 రూపాయలు మిగులుతుంది సార్. 1,00,000 రూపాయలు 8 నెలల టైంలో. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 1,00,000 రూపాయలు వస్తుంది అన్నట్టు మీకు. అంతే ఈ 8 రేటు తగ్గున్నది సార్. రేటు అదే నేను కొన్నప్పుడు రేటు ఉంటే 100 రూపాయల రేటు ఉంటే అప్పుడు ఎక్కువ వస్తుండే. 3-4 లక్షలు 3-4 లక్షలు వస్తుండే. 1,00,000 పోయినా కానీ మిగిలిన 3-4 లక్షలు ప్రాఫిట్ ఉంటుండే. విత్తనం కొన్నప్పుడు 100 రూపాయలు అమ్మినప్పుడు 30 రూపాయలు అయింది. అక్కడ మైనస్ అయింది చాలా. ఈ అల్లం అసలు రైతు స్థాయిలో సాగు చేసుకుంటే మీ అనుభవం ప్రకారంగా ఎట్లుంటుంది సార్? బాగానే ఉంటుంది సార్. ఏం లేదు, కలుపు సమస్య లేకుండా చూసుకోవాలి. వేరుకులు రాకుండా ఎత్తుమడులు హైట్ చేసుకుంటే బోదెలు చేసుకుంటేనే అల్లం సాగు చేసుకోవచ్చు. నార్మల్ లెవెల్ ల్యాండ్ అయితే ఇంతకుముందు చేసేట వాళ్ళు మా పూర్వీకులు. అది క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఈ పద్ధతిలో చేసుకుంటున్నాము. విత్తనం కూడా తక్కువ పడుతుంది, దిగుబడి సేమ్ వస్తుంది, ఇంకా అంతకంటే ఎక్కువనే వస్తుంది. మొత్తం అంతే కంటే ఇట్లా దూరం దూరం పెట్టడం వల్లనే ఎక్కువ వస్తుంది. ఒక్కొక్క దానికి దగ్గర దగ్గర ఒక 20 పిలకలు. 20 పిలకలు ఎంత పెట్టు సార్? ముక్కకు దూరం అంటే గడ్డ దూరం ఎంత పెట్టుకుంటాం? ఒక ఫీట్ ఒక మొక్క పెట్టుకుంటాం సార్. ఫీట్ ఒక దూరం 2 వరుసలు పెట్టినట్టు? 2 వరుసలు, అటు ఒక వరుస ఇటు వరుస, 2 వరుసలు పెట్టుకుంటాం బెడ్ మీద. 2 వరుసలు పెట్టుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఈ అల్లం సాగు పైన మన 2 తెలుగు రాష్ట్ర రైతులకి ఏమని చెప్పగలుగుతారు సార్? మీ 2 సార్లు సాగు అనుభవం పైన ఏమన్నా కొత్త వివరం మేము కూడా వేయాలని ఆలోచన వాళ్ళకి ఏమని చెప్తారు? బాగానే ఉంటది, దిగుబడి బాగానే ఉంటది, కానీ మనం మేనేజ్మెంట్ చేసుకునే విధానంలో ఉంటది. రేట్లు కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు రేటు మినిమం ఒక 50 రూపాయల పైబడి అమ్మితేనే రైతుకు గిట్టుబాటు ఉండదు. లేకపోతే అయితే రైతుకు నష్టం. ఈ 2 సంవత్సరాల నుంచి అయితే నష్టాలలో ఉంది. ఎందుకంటే 2 లక్షలు ప్రాఫిట్ వస్తే 1,00,000 రూపాయలు పెట్టుబడి అవుతాయి. 1,00,000 రూపాయలు మనకి ఏమొస్తాయి? మనకి చేసిన ఛార్జీలు రావు. రేటు తక్కువ ఉండడం వల్ల రైతుకి ఇప్పుడైతే ఈ అల్లం వల్ల కొద్దిగా ప్రాఫిట్స్ తక్కువ ఉన్నాయి. మీరు ఇంకోటి మధ్యలో బంతి కూడా పెట్టుకున్నట్టు సార్, ఏంటి సార్ దీని కారణం ఏంటి? దీనివల్ల బెనిఫిట్ ఏంటి? ఈ బంతి ఏంటంటే నా దగ్గరనే విత్తనాలు ఉండే, నేనే వేసుకున్నా. ఇది షార్ట్ పీరియడ్ లో అయిపోతుంది. ఈ దీని వల్ల కలుపు కూడా రాకుండా ఉంటది అనే ఉద్దేశంతో వేసుకున్నాం. మన 1 ఫీట్ దూరం మధ్యలో కలుపు రాకుండా బంతి వేసుకున్నాం. పైపాటి ఖర్చులు ఏమన్నా వెళ్ళిపోతాయి అన్నట్టుగా వేసుకున్నాం. ఒకటి బంతి ఒకటే వేసుకుని మధ్యలో ఇంతకు ముందు ఏమన్నా వేసి బంతి నాకు తెలిసి నెలల పంట ఏమేలే. ఇది 2 మంత్స్ అయింది వేసి. ఇది ఏమేలే. ఇంకా లాస్ట్ ఈ పంట వేయకముందు ఏం లేదు, ఖాళీగానే ఉండే. ఖాళీ బోదెల మీదనే అల్లం మాత్రమే ఉండే. ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం బంతి వేసుకున్నాం. నెక్స్ట్ దీన్ని కూడా ఒకసారి చూడొచ్చు ఏమైతుంది అని చెప్పి. అవుతుంది, 100% అవుతుంది. మొగ్గలు వస్తున్నాయి సార్ అక్కడక్కడ. వస్తాయి. ఈ నెల మనకు డిసెంబర్ లోపల వచ్చేస్తాయి మొగ్గలు, వచ్చేస్తున్నాయి అక్కడ. ఇది రైతుకి మధ్యలో బెనిఫిట్ అన్నట్టు, ఇంటర్ క్రాప్ అనమాట. ఇంటర్ క్రాప్ లాగా వేసుకోవచ్చు. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి రైతు పెంటయ్య గారు సాగు చేస్తున్నటువంటి ఈ యొక్క అల్లం, ఒక ఎకరంలో సాగు చేస్తుంటే అల్లం సాగు అనుభవాలు. దాదాపుగా విత్తనానికి పంట దున్ని మొత్తం మెయింటెనెన్స్ ఇవంతా చేసుకుంటే 8 నెలలు దాదాపు 1,00,000 రూపాయల పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ మార్కెట్లో మాత్రం రైతుకి 50 రూపాయల పైన రేటు ఉంటే మాత్రం రైతుకి ఒక లాభదాయకమైన పంటగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో కొంచెం డిమాండ్ తక్కువ ఉండడం వల్ల రైతుకు ఆశించేది ఆ దిగుబడి, ఆశించే పెట్టిన పెట్టుబడికి లాభాలు అనేవి సరిగ్గా లేవని చెప్తున్నారు. కానీ గతంలో 100 రూపాయలకు కూడా దీని రేటు పలికిందని చెప్తున్నారు. దాదాపు మా పూర్వీకుల నుంచి సాగు చేస్తున్న పంట. ఇంతకుముందు గత 2 పంటలు ఈ అల్లం సాగు చేయడం జరిగిందని చెప్తున్నారు. మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మన వికారాబాద్ జిల్లాలో సాగు చేస్తున్నట్టు రైతు పెంటయ్య గారి యొక్క అల్లం సాగు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.